షఫలింగ్ అయినా చూసినా కన్సిస్టెంట్ లేదు. షఫల్ అయితే ఏం చేయలేము. అట్లా ఉండాలి మరి. ఎప్పుడైనా బ్యాట్స్మెన్ హుషారు ఉండాలి తెలుసా. బ్యాట్స్మెన్ షఫలింగ్ మస్తు ఇంపార్టెంట్ తెలుసా. బ్యాట్స్మెన్ అందరు తెలియదు అది స్ట్రాటజీ. అక్కడిక్కడ చేయాలి అంతే. అది కొందరు కాలు ఇట్లా పెట్టి అది పోతే వల్ల లేక అది తీయదు. ఇక పెట్టిన కాలు అది ఏదో దూరం ఉంటుంది ఏమో. నేను మొన్న ఒక 40 ఓవర్లు వేసిన. ఇక్కడ స్ట్రేటే వేసిన. ఎవరు లేకుండా ఏముంటుంది ఈ కొడుకులు కావాలని వీడు ఫస్ట్ ఓవరే కూర్చుంటాడు చూడన్న. అవుట్ ఇది కరెక్ట్. అరే గ్రౌండ్స్లో లేదా ఉన్నాడు కనిపిస్తలేదు. ఎప్పుడాక రోలింగ్ చేసి ఆడుంది. ఆడ కవర్ కాడ పోతుంది. పాపం వాడు స్పందిస్తాడు కానీ ఏం చేయాలి. వానికి చాలా టార్చర్ అందుతుంది. అంతేనా? అంటే వాళ్ళు పర్సనల్ ఎట్లుంటారేమో కానీ ఇక్కడ అసలు హెల్ప్ చేయదు. అసలు చిన్న చిన్న వస్తువులు కూడా తెచ్చేయాలి. అంటే జాడకట్ట అవి తెచ్చేయాలి కదా. ప్రతిదానికి వాడు వస్తాడు పోతాడు. వానికి మేము మంచిగా చూసుకుంటున్నాం అలా. వానికి ఎప్పుడైనా నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా పని చేసుకోమని పని టైం ఏం చెప్పుకోండి. మాతో అసలు ఏం చెప్పండి. అక్కడ ఎన్ని గ్రౌండ్లు మీకు పైసలు ఏమైనా తక్కువ ఇస్తే చెప్ప నేను చూసుకుంటాను. ఫస్ట్ వానికి పైసలు ఇప్పిస్తున్నాడు కదా పోలేదు. నైగా అవుట్ఫుల్ చాలా స్లో ఉన్నా. అవుట్ఫుల్ చాలా స్లో ఉంది. పెట్రోల్ ఇచ్చి కట్ చేస్తారు కదా. ముందు అంటే ఖాళీ ఉంటే వస్తుంది. మనకి తెలవాలైనా వస్తుంది. ఒక 500 ఇచ్చినా అయినా సరిపోలేదు. అంటే వారికి పెట్రోల్ 700 అవుతుంది. పెట్రోల్ కట్టింగ్కి 500 ఇచ్చిందే సరిపోతుంది అనుకున్నాను అంటున్నాడు. నేనన్నా గడ్డి వానంతా వాంచి పడ్డది. దునియా పెరిగింది గడ్డి. మన గ్రౌండ్లో కూడా అట్లనే ఉంటుంది. అసలు ఒక్క రోజు వచ్చి చూసిపోతుంది. అలా అందరూ ముందు వస్తుంది. పొద్దుగలపటి మధ్య వస్తుంది. సరే ఏం వస్తుంది. వర్షాకాలం ఎట్లయినా గడ్డి పెరుగుతుంది. ఈట పట్టించుకోవాలి. వాకింగ్కి వచ్చి ఇది కూడా మా కార్లో వచ్చినట్టు పోలీస్ కార్ కదా. టాటా సుమో పాతది కదా. అవును వస్తారు ఇద్దరు. ఒక ఆయన అయితే డ్రైవరు, మన పెట్రోలింగ్ డ్రైవర్ ఆయన తీసుకొని వస్తాడు. ఏమన్నా రానా అట్లా ఏమన్నారా అంటే హాలిడే ఉంటే వస్తారు. ఇక బండి ఇంటికాడ పెట్టుకుంటారు. ఎవరిదో నా సారథి నడిపిస్తారు కదా. ఈరోజు ఏం అవసరం లేదన్నా అనుకో ఇంటికాడ పెట్టుకుంటారు. మామూలుగా ఇంటికాడ పెట్టుకోమంటారు. అది తీసుకుని ఇక్కడ వస్తారు. కానీ ఏమన్నా అయితే మధ్యలో ఏమన్నా అయితే ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ మా తెలిసిన ఒక అన్న వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోయాడు. ఆయన ఆఫ్ డ్యూటీలో ఉంటే ఆయన ఆన్ డ్యూటీలో ఉంటే చచ్చిపోయినాక చేసేది. ఆయన పైసలు ఇచ్చారు వాళ్ళ ఇంట్లో. ఇట్లా చేస్తారు. మ్యాక్సిమం బెనిఫిట్స్ రానికే ట్రై చేస్తారు. అదే వాళ్ళ ఫ్రెండ్స్ దాంట్లో కన్నా కాలేదైతే
మళ్ళీ డ్యూటీ ఇచ్చారు కూర్చొని చేస్తారు కూర్చొని. ఇస్తారు. ఒక్కసారి జాబ్ వచ్చినాక కానీ కాలేరికి ఆయన కూడా తిరిగిన ఏదైనా ఆయన కూడా హాఫ్ డ్యూటీ, ఆ, కానీ హాఫ్ డ్యూటీ అట్లా ఉండరాదంట కదా. హాఫ్ డ్యూటీలు అయితే ఇయ్యారు యాక్చువల్గా. కానీ ఉన్నట్టు ఎట్లా చూపెడతారా, ఉన్నట్టు ఎట్లా చూపెడతారు అది ఆప్షన్. ఏది ఎవరికి తెలుస్తుంది? హాఫ్ డ్యూటీలోనే నైట్ డ్యూటీలో పిఎస్లోనే పంచింగ్ ఉండదేమో ఉండదు. అప్పుడు. అప్పుడు మధ్యలో తెలంగాణ వచ్చిన స్టార్టింగ్లో పెట్టిండు పోలీసులకు ఏడాది ఎప్పుడు పొద్దున ఎప్పుడో పోతాడు, రాత్రి అయినా బందోబస్తు పోతాడు, ఆడికి 12-1 అవుతుంది, ఆడొచ్చి మళ్ళీ పిఎస్కి వచ్చి సంతకం పెట్టుకోమంటే పంచి ఇవ్వమంటే ఏడవుతుంది పొద్దున. మాన్యువల్లే మీకు ఫోన్ల మీద అంతే రూల్ కాల్ ఉంటుంది, రూల్ కాల్ పోవాలి. అదే నిలబడాలి పొద్దుగా పూట పోయి, దాని తర్వాత స్ప్రెడ్ అయిపోతుంది. డ్యూటీలు వేస్తారు ఎక్కడెక్కడ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఆడికి పోయే అవసరం కూడా ఉండదు, అంటే మీకున్న లొకేషన్కి దగ్గర ఉంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంత దూరం టైం వేస్ట్ అయ్యింది కదా. పోలీసులు టైమింగ్స్ ఉండే భయ ఎప్పుడు ఎక్కడ పోయేది తెలియదు. కానీ పేరుకు మనం మేము అనుకుంటాం పోలీసు వాళ్ళు అది అని, ఇవ్వడే వాళ్ళకి రిస్క్. ఒక్కటే పైసలు తెగటోళ్ళకి. ఎస్పెషల్లీ మీకు ఫంక్షన్స్ అటెండ్ చేయలేరు కరెక్ట్, పండుగలు పబ్బాలకు ఆ రోజు ఎక్కువ డ్యూటీ ఉంటుంది. మళ్ళీ మంచిగా ఉండేటోళ్ళకి మంచిగా ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. చాలా తక్కువ ఎవరికి ఎంత ఉన్నా వాళ్ళకి ప్రెజర్ ఉంటాయి కానీ పైనోడు ఇప్పుడు ఎస్ఐకి సిఐకి డీజీపీ అట్లా అట్లా ప్రతి ఒక్కరికి అరే ఆయన వస్తారు రాబోయే అనుకుంటారు. మన సైబరాబాద్ ఎందుకు వస్తాను మైనాబాద్ ఎందుకన్నా అట్లా? ఇది మన ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దాకా రంగారెడ్డి మొత్తం దానికే వస్తుంది. మరి సైబరాబాద్ అంటే ఇప్పుడు పెద్ద ఇప్పుడు మనకు తెలిసిన మనకు ముగ్గురు ఉన్నారు సార్. ముగ్గురు ఎందుకు ఉంటారు? 5 మందో 4 ఉంటారు. 3-4 ఉన్నాము. ఒక్కొక్క సెక్టర్కి ఒక్కరు ఉంటారు భయ. ఏ పిఎస్లో అయినా సరే ఒక్క ఎస్ఐ ఉంటాడు, సిఐ ఒకడు ఉంటాడు, మినిమం ఒక 4-3 5 మంది అట్లా ఏరియాని బట్టి ఎస్ఐలు ఉంటారు. అట్లా మీరు 4-5 మంది ఉంటారు. పోయింది అక్కడల్లో నన్ను మాట్లాడినా ఇక మొన్న పోయినప్పుడు వాళ్ళు చెప్పారు ఏడా ఏం చేస్తావు నువ్వు, ఇక గ్రౌండ్లో చేస్తుండే ఆ రోజు. ఈ గ్రౌండ్లో మేము ఇప్పుడు ఇక్కడనే తిరుగుతుంటాం బ్యాట్లింగ్. ఈ గ్రౌండ్కి రావట్లేదు. ఎవడైనా ఏమైనా వస్తే ఎవడైనా ఏమైనా అంటే ఎప్పుడు చూసుకుందాము అని చెప్పారు. లేదన్నా ఎవ్వరు ఏముంటుంది కొట్లాటలు ఏముంటుంది ఎక్కడైతే వెనుకపోల దగ్గర అయినా మనకు ఇప్పుడు ఈ కొద్దిటోళ్ళు అందరూ మంచులు భయ వేరే గ్రౌండ్లలో కొడుకులు చేస్తారు. తిన్నా వాళ్ళ దోస్తు ఆయన ఆయన కూడా విక్రమ్ మొత్తం పరిచయం చేపిస్తే ఏమని అంటే వద్దా నేనేమి అంత దాకా తీసుకురాను. మీరేముంటాయి అసలు అంటే కుట్లానే కుట్లాటలు అవి ఉంటాయి అని వాళ్ళు ఆడదాకా ఏడాదిస్తాం చెప్పమని. మంచిగా హ్యాండిల్ విత్ కేర్ ఉంటుంది. 10 మంది వచ్చి కొడితే కూడా సరే ఆ పూటకు గమ్ము నుండి దాని తర్వాత ఎట్లా చేయాలి అట్లా చేయాలి, కానీ ఎగురులాడి ఏం ఫైదా ఉంటుంది కదా. टिकट ऐसे बोला है ఓన్లీ 6 4 8 లేవు.
మంచిగా కొట్టున్నారు. అందుకే ఇంటర్నేషనల్ అందుకే ఇట్లా సెలెక్ట్ చేసే తర్వాత గ్రౌండ్ కూడా మనకు సాట్ ఇవ్వాలి కదా. అది వేరే గడ్డనా, ఈ గడ్డికి ఆ గడ్డికి చాలా తేడా ఉంటుంది. అది మొత్తం ఇట్లా మట్టే అనుకో, మెత్త మట్టిలా అంటే నార్మల్ మట్టిలో ఎట్లా పోతే బాగా అట్లా గ్రౌండ్కి పెట్టి పెడతారు, అది పెడతారు. నీకు అనేవని కాదు అసలు బాల్ ఎంత కూడా ఒక మనిషిని ఎట్లా కాపాడుకోవాలి అట్లా చేస్తారు కదా. ఎట్లా వన్ బాడీ కండిషన్ వస్తుంది మరి దాని మీద. స్టార్ట్ అవుతుంది ఇంకా 15 నిమిషాలు. కానీ వెనుకబడి సైడ్ ఖతర్నాక్ మెయింటైన్ చేశారు చాలామంది. అక్కడ అన్ని గ్రౌండ్లు బాగానే ఉంటాయి, ఒక 2-3 తప్పి అన్నీ బాగుంటాయి. 2-3 అంటే ఇక్కడ బల్లెబాజ ఏమంటారు చూడు, బల్లెబాజ మీ వాడు జూనియర్ గాడు మెయింటైన్ చేసే గడ ఒకటి, దాని పక్కన ఇంకోటి, ఇవే ఒక 3-4 ఉంటాయి అంతే. మిగతా అన్నీ సూపర్ ఉంటాయి. ఆ MBR మా సాయి గారు తెలుసా, వాడు వాళ్ళు తీసుకోరు గ్రౌండ్. ఏ గ్రౌండ్ ఏమో తీసుకోరు. గాయన రాదన్నది అది మా ఉంది. వీళ్ళు ఉంటారు ఇక, వీళ్ళే ఆడుకుంటుంటారు దాంట్లో. ఆర్గనైజ్ చేస్తారా? అది విలేజ్ టోర్నమెంట్ కోసం చేస్తారు కదే కదా. మొత్తం దీంట్లో దిగారు, దేంట్లో ఆర్గనైజింగ్ మొత్తం. వీక్ డే అయిపోయింది కదా మొత్తం. నాకు రమ్మన్నారు. ఎప్పుడు తీసుకుని ఇంకేమైతే తెలియదు. నేను పోరాలి. కెప్టెన్ అంట షేక్. దాన్ని ఫామ్ హౌస్ అంటారు. ఫామ్ హౌస్ ఎట్లా అంటారు? ఎంత ముంగట పొలం ఉండి అన్నీ ఉంటే ఫామ్ హౌస్. అవన్నీ ఏముండవు ఫామ్ హౌస్ అంటే. స్విమ్మింగ్ పూల్ అంతే. మీనింగ్ అంటే ఒక ఫార్మింగ్ అంటే అక్కడ ఒక పొలం ఉండి 10 ఎకరాలు ఉండి ఒక ఇల్లు ఉంది, దాన్ని ఫామ్ హౌస్ అంటారు. ఫామ్ హౌస్ దాన్ని పేరే చేంజ్ చేసారు అక్కడనా. అవుట్ హౌస్ ఇది ఫామ్ హౌస్ కాదు. బయట ఉండి అవుట్ హౌస్ అంటే అది ఇక వేరే కదా. 6 గెస్ట్ హౌస్. చచ్చిపోయే సగం మంది ఎక్కడ ఏం అర్థమవుతలేదు. మిత్రులు కట్టుకోలేకపోతున్నాయి. ఎంత సంపాదించారో అంత కోల్పోతారు. ఎందుకంటే అడ్వాన్స్తో తీసుకొని ఉంటారు కదా. అడ్వాన్సులు తీసుకొచ్చి వేరే వేరే దగ్గర పైసలు పెట్టారు. అవన్నీ ఇన్వెస్ట్మెంట్లు 10 మంది మిత్రులు కట్టుకోలేక అది రేట్ రాక. ఇంకా మన ఊర్లో ఏదన్నా ఏం నడుస్తుంది ఏంటిది పార్టీ? మా దగ్గరనా టీఆర్ఎస్ ఉంటారు మా దగ్గర. ఆడు పెట్టుకుంటాడు. ఆడు చెప్తా వీడియో రాలేదు తెలుసు కానీ ఎవరి డేకర్ కాంగ్రెస్ నడుస్తుంది. అసలు మనం అది ఎవ్వరు అని ఉండాలి, మన లీడర్ కూడా మంచివాడు ఉండాలి, కానీ దానికి కేర్ అది. ఎందుకంటే అది ఆ పార్టీ ఎంత బేకారు అసలు అన్న. మన పార్టీకి గెలిపాలన్న అప్పుడు మనం టీఆర్ఎస్ సైడ్ ఉంటాం. మన రాష్ట్రంని ఒక రేంజ్లో తీసుకోవాలని మనం అనుకుంటుంది కదా అన్న. ఇప్పుడు మళ్ళీ మనది బీసీలది ఏమనంటే మన టార్గెట్ బీసీలోనే వేస్తారు. వేసిన రోజు బీసీ మన ఆడవాళ్ళని ముస్లిమ్స్ అదే పట్టుకుంటాడు ఎప్పుడైనా. ఎందుకంటే మనది ఎక్కువ జర చాలా రోజుల నుండి అదే తెలుసా. ఇంటికి కాబట్టి
ఎక్కువ ఇస్తాను నేను. ముసలాడు మంచిగా నాకెందుకు అనుకుంటా నెక్స్ట్ అయినా నెక్స్ట్ ఆయన బాల్ వేయడానికి వస్తుంది. చిన్నపిల్లలకి ఇచ్చినట్టు చేసిన సెకండ్ తప్పు కూడా వస్తుంది దగ్గరికి వంగి కొట్టిండు చూసినా మంచిగా ఇట్లా టైమింగ్ ఉంది లేకుండా బయట పడేసి ఇది మొత్తం ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ పోతుంది ఆ సైడ్ ఎయిట్ కొంచెం స్పీడ్గా ఖాళీ పెట్టింది ఇద్దరు వేసి ఈ దాంట్లో 20 రన్లు వచ్చింటాయి. వీళ్ళు ఏం అడుగుతారు కాదు భయ్య క్లాసిక్ ప్లేయర్స్ అన్నారు కొట్టుకొని వేస్తున్నారు అలా ఇలా ఫాస్ట్ వేస్తేనే నడుస్తుంది లేవుడే స్పిన్ వేయాలి. అప్పుడే క్యాచ్ ఈజీ క్యాచ్ అనేది ఏడా అరే అవి చెట్లకే వదిలేను కదా ఫస్ట్ అయినా వదిలేను కదా లాంగ్ లాంగ్ వదిలే కనెక్ట్ చేస్తే వచ్చిందా ఎక్కువ స్ట్రెంత్ కూడా యూజ్ చేయాలి. బ్యాట్ బాగుందే బాగా చేయాలి క్లిక్కర్ 2-3 లోపలికి వేసుకోవాలి. 4 బాళ్ళలో ఫస్ట్ 2 3 వాళ్ళు 6 బాళ్ళలో
ఫుడ్ కూడా మస్తున్నాడు కదా ఎంతనే 50 అంటే 60 ఎవరిలో ఈ దాంట్లో 150 ఎక్కువ 200 కొట్టించేటట్లు నేను తింటాను తిన్నావా ఇంకా నువ్వు తినలే నేను లేట్ తిన్నానా 12 గంటలకు టిఫిన్ చేసిన అందుకే ఆకలి అయితే లేకపోతే వాళ్ళతో పాటే తింటాను ఆయన వచ్చి 550 గ్రౌండ్ ఫీజు తెలుసు కదా అంటే మాకు తెలుసు తెలుసు తీసుకుంటారా అవును అంటే తీసుకుంటారు లైవ్ వస్తుంది లైవ్ ఏమన్నా మనకు అర్థమవుతుంది లైవ్ చాలా ఈజీ అని ఇస్తుండే మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉండదు కానీ డే బై డే అయినా సెట్ అయిపోయింది అనుకుంటుండే మనం కదా కానీ నెట్ కూడా కావాలి కదా మళ్ళీ తీసుకో చాలా మాట్లాడి 7,000 ఇస్తా అంటే మొత్తం వేస్తాను కన్నా నేను అప్పుడే అన్నాను నేను కొన్ని రోజులు అయితే బిజీ అయిపోతాను నువ్వు ఏమున్నా ఎప్పుడు నేను చేపిస్తాను మంచిగా అని అన్నా సరే సరే అంటాడు మళ్ళీ సల్ల అవుతాడు మనం ఎన్ని రోజులు పూజ చేస్తాం మనం చేసిన రోజులు టీంలో వచ్చిన ఈ కొడుకులు తాగలేదు చూడలేదా చెప్పినా తాగనే లేదు ఇది అవద్దనా మీరు ఏడానా వీడికి వచ్చినప్పుడే కొంచెం ఎనర్జీ పోస్ట్ ఇస్తుంది తెలుసా నిజంగా స్కూల్ ఇస్తుంది కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ నేనే బంద్ చేసినవి అలా లేవని తీసుకొచ్చిన కెఫైన్ ఏముంటుంది దాంట్లో ఇప్పుడు దానికి స్పాన్సర్ చేస్తుంది కదా పబ్జీకి వీడేగా స్ట్రింగ్ వాడు స్పాన్సర్ చేస్తుంది అవునా మరి ఆడేం రాలే అరే స్ట్రింగ్ ఎనర్జీ అని రాదా అరే స్ట్రింగ్ ఉంది కదా అలా డ్రింక్ మర్చిపోయినా రాగానే అంటది స్ట్రింగ్ ఎనర్జీ గమనించలే చెప్పిన కదా కొంచెం వీడియోస్ చూస్తావా కొంచెం మన వాడు ఉంటుంది యూట్యూబర్ గలీజీ మాటలు మాట్లాడుతుంది కొంచెం అయితే వాళ్ళు ఎట్లా ఆడతారు చూడు ఒకసారి వాడు ఏం ఆడాడని ఆట ఆ మాటలే అనివి అది 2KD ఉంటుంది వాడు కూడా చెప్తాడు వానికి కూడా తెలుసు అది కానీ స్నైపింగ్ బాగా చేస్తాడు ఇందులో కొడితే కట్టం తింటే ఎట్లుంటుంది మళ్ళీ మెయిన్ తింటే కూడా అట్లే ఉంటుంది అట్లా ఇవ్వడానికి మాట్లాడడానికి రాదు చాలా ఒక్కసారి 2 సార్లు అంటే తోచులేరా లైవ్లా ఈ మధ్య ఇవి కూడా నేను నాకు 2 సబ్జెక్టులు పోయినా అంటే పోయాము సుల్లి పట్టుకో సుల్లి కాంది చూసినావు అవి ఆయన మంచి మంచిగా తీస్తుండే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఆ మధ్య అంత ఏం లేకుండా అని ఆయన అప్పుడంటే మోటివేషనల్ అది
రంజిత్ తీసింది కదా రీసెంట్గా. మా రంజిత్ కూడా మంచోడు ఎవడు, కష్టజీవి కదా. సైకిల్ మీద పోవడంటే మామూలు మాట నాన్న కదా. అమ్మ తీసుకెళ్ళకాడు ఆయన, చాలా ఫిట్నెస్ ఉండొచ్చు నాకు తెలుసు ఆయనకు. సిగరెట్ కూడా తాగుతున్నాడు. అవునా? అంటే సేపు వచ్చి లోపలికి వచ్చి మరి రెడీ ఉన్నాడు ఆల్రెడీ. మరి కక్కపోనా అయిపోయింది. వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్తారా అన్న? చెప్పినప్పుడే అడగాలి, మనకి ఏం లేదు. మొట్ట కూడా ఒకటి కానీ నేను నా తొట్టు చూడు. నేను అదే మంచిగా పడుతున్న మధ్య మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. నాకు ఇప్పుడు ఆఫీసుల్లో టోర్నమెంట్లు ఉన్నాయి, ప్రాక్టీస్ చేద్దాం కొంచెం అన్న బ్యాటింగ్ ఆడిని కదా అనుకుంటాను. మీ ఆఫీస్లో ఏడాడతారు ఇనబెట్టి చెప్పవా? అందరికీ తెలుసు కానీ లేదు నాది కాదని చెప్పాను. ఎందుకంటే ప్రాక్టీస్ చేద్దాం అది చేద్దామని అంతా కిరికిరిలు ఉంటాయి. ఈపీ ఏముంది ఖాళీ ఉన్నప్పుడు మీ వల్లేగా అందరు గుర్తుపెట్టుకుంటారు. మావాడు ఉన్నాడు అంటారు అందరు దోస్తులు కూడా. ఆల్రెడీ డిపెండ్ అయినరు. నేను ఇప్పటికీ ఏ కష్టం అది అని చెప్తాను. చూద్దాం, నువ్వు చూద్దాం అంటే అయిపోయినట్టే. తీసుకొద్దాం, పైసలు తీసుకొని చెప్పిస్తా ఆఫీస్ అంతా అట్లా. అంటే 2-3 లోపలికి వచ్చింది, లోపల వేసి పడేసిన అందుకే వికెట్లు వచ్చింది. बोलो जग्गू मियाँ లేదు లేదు మండే వరకు లేదు. ఎల్లుండి ఉంటుంది కదా, మండే వరకు లేదు. మండే ఉంది. ఏడు నువ్వు స్విమ్మింగ్ చేస్తున్నావా? ఓకే, ఏది ఏసీజీయా? అందరు ఆడికే ఫిక్స్ అయ్యారేంద్రా? నువ్వు బబీ ఆడు, కూడా ఏం చేస్తాడు మలేష్ భాయ్? స్విమ్మింగ్ ఎంత ఇస్తారు? ఎంపరింగ్ చేసి ఎక్కువ వస్తాయి కదా మరి. గుద్దలుతాం కదా అది, అదే గుద్దలుదాం ఉంటుందా? లింక్ పెట్టనేది ఎట్లా చేస్తున్నావు చూస్తా. పెట్టు.
కట్ చేసినావా కట్ అయిందా? ఓకే ఓకే. ఏ టైంలో ఆడుతావు పబ్జి నువ్వు? సాయంత్రమే ఆడతా, ఇవాళ ఆడతా. సాయంత్రమే ఏ టైంకి? ఎప్పుడు అంటే అప్పుడు. నా అట్లేముండదు నాకు. నేను ఇంటికి పోగానే ఆడదాం. ఏం పని ఉంటుంది, వీడియోలు పెట్టి వచ్చేస్తా. టెన్ దాకా ఆడతా, 10:30 అంతే. ఎందుకంటే 5కి లేవాలిగా. అప్పుడు ముందు ఒకవేళ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే రాత్రి ఆడొచ్చు. మంచి రాత్రి బాగుంటుంది, ఫుల్ వస్తారు రాత్రి. దునియా మంచి మంచి స్క్వాడ్లు వస్తాయి, అన్నీ కూడా మనకు మజా వస్తుంది. రాత్రి ఆడతారు కదా అందరు, మస్తు బిజీ ఉంటుంది సర్వర్ కూడా. ఇవాళ రేపు లేదా నీకు? రేపు కూడా ఉంటుంది అనుకుంటా. రేపు 2 మ్యాచ్లు అదే అనుకుంటా. ఇండివిజువల్ వికెట్లు పోయినాయి కానీ అయితే 2 బోర్డులు అనుకుంటా. 4 9.166 6 ఓవర్స్కి 50 ఇచ్చేయండి. 6 అవర్స్కి 60 ఉండే కదా. 60 50 అంత ఉండే. నువ్వు అన్నావు 5 అవర్స్లో 50 సంథింగ్. మనం మొట్ట అందరు కట్టుకొని వెళ్ళిపోతున్నాం. లాస్ట్ వికెట్ ఆడమంటే మనం మీద ఆడతాం. మరి కట్టుకోనండి 5 అయితేనే ఆల్మోస్ట్ స్క్వాడ్ సగం స్క్వాడ్ పడిపోయి ఉన్నారే 9 కదా. 9లో 5 పోయినాయి. 5 అంటే ఇంకా 8 వికెట్లు 3. లాస్ట్ వికెట్ దిగమంటే నేను దిగదని చెప్తాను. మనం అందుకే కట్టుకొని ఉండా. నన్ను నేను ఎందుకు కట్టుకుంటాను వాళ్ళు చెప్పదు. వాళ్ళు చెప్పాను మన టీం అన్నది. అలా నీకు డబ్బులు అడిగారు కదా, నాకు అది ఆ సినారియో అర్థమవుతుంది. ఎందుకంటే మోహిత్ నిన్ను రమ్మన్నాడు. అలాంటప్పుడు వాళ్ళతో తక్కువ పడితే మోహిత్ నిన్ను పిలుస్తాడు. సో డబ్బులు ఎవరు కట్టాలి? వాళ్ళు కట్టాలి. సో మరి నీకు వచ్చి వాడు డబ్బులు అని చెప్పడం ఏంటి? అంటే మనం ఎట్లా పాగడానికి కనిపిస్తున్నాం. మనం ఇస్తాం వానికి వెళ్ళగా నువ్వు ఎవరైనా ఏంటన్నా ఆడనని చెప్తాను. కట్టుకోనా నువ్వు ఇంకో వికెట్ పోతే లాస్ట్ వికెట్ ఏం లాభం? నువ్వు కట్టుకోనా, నువ్వు కట్టుకుంటే నన్ను చెప్తారేమో. అది చెప్తాడు అన్న, అడిగిపోయింది ఆల్రెడీ. నేను కూడా చెప్పిన ఆయన ఏం లేదంటే ఆల్రౌండర్ అని చెప్పాను.
9 మంది అంటే 8 వికెట్లు. 7 డౌన్ అయితే కథ, 8 డౌన్ అయితే కథమే కదా. 8 వికెట్లు. 9 మంది అంటే 8 వికెట్లు, 8 మంది ఆడతారు ఇప్పుడు నువ్వు ఆడకపోతే. అంతే మరి, లాస్ట్ వికెట్ ఇది. వాళ్ళు ఆల్రెడీ 34 ఆడిన తర్వాత ఎవరైనా బేసిక్గా మనమైనా ఎవరైనా కనీసం అడగాల కదా. తెలియలేమో సరే వాళ్ళు సగం మంది ఆడారు అంటే ఉంటుంది ఎవరికైనా సరే. ఆడుకోలేకపోయి మిడిల్ ఆర్డర్ వచ్చిందని మన లాంటి అర్థం చేసుకున్నా వేరే. ఇక కరీంగఢ్ లాంటి ఫస్ట్ వెళ్ళిపోతారు. ఇంకో వికెట్ పడితే కథమా, ఇంకోటి ఉంటుందా? ఇంకొకటి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని 6 డౌన్ 5 డౌన్ 5 డౌన్ కదా. 9 మంది ఆడా అంటే ఇంకో వికెట్ పడితే అయిపోయినట్టు. ఇప్పుడు ఎన్ని 5 డౌనేగా. 6 ఇది 7 తక్కువ చేస్తారా అంతే. 7 నువ్వు ఆడితేనే 8 డౌన్ అవుతుంది. 6, 7, 8, 9, 10, 11 మందిని యాడ్ చేసారు మళ్ళా. ప్రతిసారి డబ్బులు గేమ్ అంటే గేమే తెలుసా కదా. పైసలు అసలు తీసుకురావద్దు కదా. ఇంతగా యాడ్ చేసినట్టు పక్కన మంది. ఈ టైంలో తీసుకోవద్దు ఎవరైనా గ్రౌండ్ తీసుకోవాలనుకుంటే. ఈ టైంలో అసలు 2 నెలలు పైసలు బొక్క అయితే 2 వారాలు అయింది కదా మీ దగ్గర ఆల్రెడీ. ఒక్కటే వారం. ఒకటే వారం. ఒక్క వారంలో ఒక మ్యాచ్ అయింది. సాటర్డే పోయింది, సండేలో ఒక మ్యాచ్ అయింది. అది కూడా ఒక వారం ఎందుకని తెలుసా, మన వల్లనే అయింది. నార్మల్గా వాన పడ్డది ఓకే, కానీ దానికి కూడా మనకు ఛాన్సెస్ ఉండే అన్నీ కవర్ చేయడానికి. ఎట్లా కవర్ చేయాలి? కవర్ ఏం చేయాలి తెలుసా, పిచ్ ఉంది కదా అక్కడ నుండి ఈ పిచ్ దాకా వేయాలి. పిచ్ ఇన్నే ఉంటే గిన్నే వేస్తాను నిల్వవా. మన ఎట్లా వేస్తారు ఐపీఎల్ గ్రౌండ్ అంతా మొత్తం పరిశాన్ అయినా. నేను ఆ రోజు పోయిన రోజు గ్రౌండ్ అంతా కవర్ చేసిరానా. నేను గ్రౌండ్ అంతా వేస్తానని ఎక్స్పెక్ట్ ఎప్పుడు జూనియర్లేను అసలు. ఇన్ని రోజులు ఇన్ని మ్యాచ్లు వేస్తాం మనకు చూపెట్టారు కదా. జస్ట్ ఒక 2-3 కార్లు తెచ్చు. कितने आदमी है पूरा? आओ है आपके पास प्लेयर्स? मतलब बॉलिंग है, बाकी तो बॉलर है। बैटिंग करते आप? हाँ 11 मेंबर्स है। बैटिंग करते क्या ना 12 रन 2000 से मेरा। अरे मैं पूछा भाई को नहीं पता। मैं बोला ना मेरे को कहाँ बता भाई। मारो ना फिर 50-60 मार के हो जाएंगे। चले जाओ, नेक्स्ट चले जाओ। पूरे आ गया क्या? क्या बोल रहे? सब जने आ गया क्या? नहीं है ना।
फिर उसमें 11 बता रहे स्क्वाड में, मतलब स्क्वाड कितना है? 11 11 कम बोला ना। हाँ है ना भाई, लो ना फेंकू, कैच इट बॉय। अरे बैंग, अरे इट्ला इट्ला उल्टा एकदम। गर्मी में आटा गीला हो गया भाई। यहाँ से व्यू अच्छा आता है यार। क्या क्या पीना है? चल गया। क्या पीना है? बैठ भाई। हाँ भाई वो अच्छा नहीं है तेरा देख। अरे वाह, नहीं ना फिर ना इंजरी हो रहा है। బయట పడాను మస్తు రోజుల తర్వాతనా? అదే నేను చూసి ఆ నుండి నాకు అర్థమైతే ఇప్పటిదాకా చూసినా నువ్వు ఎవరు అదే తెలిసిన వాళ్ళే వస్తారు కదా. नो बॉल। क्रिकेट स्टोर, क्रिकेट स्टोर हाँ, जो उधर है गच्चीबोली पे। हाँ उसका नाम अमन वर्मा, वर्मा नाम है उसका। मनी वर्मा, मनी वर्मा पहचानते क्या तुम? 8,000 सही है ना? निकालता नहीं वाला मैं, दूसरा से निकालता हूँ, बुरा गेम। उस पर वो नाम भी वही लिखा, एनएस हाँ वही लिखे थे। हाँ, गिफ्ट है भाई। अच्छा गिफ्ट मिला आपको या आप ही जाके स्टोर से लिए पर्सनली? मैं गया था अच्छा देखने को, वाइफ ने दिया है। अच्छा बढ़िया बढ़िया खूबसूरत। मनी और भरत दोनों का है। उनका खेलता था पहले मैं भी खेल रहा था, कभी खेले? वो क्रिकेट चैंपियंस की टीम की। अच्छा तुम, हाँ था तुम खेल रहे हो फिर। विवेक ना, वो तुम्हारा चेहरा देखा हुआ लग रहा है। अनिरुद्ध पहचानते आप उनकी टीम का? हाँ हाँ वो टाइम पे खेला था बहुत टाइम। अभी पिछले हफ्ते दो हफ्ता पहले खेला था मैं उनके साथ। हाँ, ऐसी टाइम पास संडे को। कौन सी टीम में? मतलब वो क्रिकेट स्टोर की टीम। हाँ क्रिकेटर वाली, और वो सामने वो था स्पार्टन 10 कुछ तो था। वो लोग वहीं खेल रहे ना, एस्ट्रो में खेल रहे हाँ ये लोग ने भी ये वाला पवेलियन ग्राउंड, जो दूसरा वाला नॉट आउट क्रिकेट का जो है, अच्छा क्या नाम, क्रिम्सन पवेलियन नहीं, क्रिम्सन। वो रेबल क्रिकेट टूर्नामेंट है, वही खेलते ना। नहीं है भाई, टाइम खेलने का 2 मैच ही खेला मैंने खाली, खेलने का बहुत। आ जाएगा। मिलता टाइम क्या? सैटरडे संडे? नहीं सैटरडे संडे में से भी एक दिन मिलता भाई। अच्छा सैटरडे मिल जाता। हाँ संडे दोनों दिन बोले तो फिर मौत आती। घर वाले ने क्या बोले, बड़ा हो गया है, इतना बड़ा हो के क्रिकेट खेलने जा रहा। हाँ हर हफ्ते जा रहा बोले, ये बोलते भी। अभी घर पे कोई नहीं तो देखो इतना आराम से सुकून में बैठे मैं कुछ सब गाँव है। महाराष्ट्र? हाँ वैसा है कश्मीर का, अच्छा पर अपना गाँव मुंबई से। 30 साल हो गए मुंबई। ये सब भी रिकॉर्ड होता है क्या इसमें? भाई ये रिकॉर्डिंग मत डालो। नहीं वो कौन देखता, मतलब जूम करके फिर अपने यही टाइम पे देखना पड़ता है। आराम से नेचुरल गेम खेलेंगे। बोल बोल बोल। Come on, wicket.
शॉट है बॉय, पार है भाई, पार है। बॉल लेके भैया हाँ बताओ ना फिर कौन आ गया। इधर इस साइड, इधर है जाएगा, थोड़ा आगे क्या भाई, राइट में। हाँ उधर ही, उस साइड ही है। ఇచ్చే సెమెను లేదా एक पड़ी इधर ना सेमी ఆల్రెడీ उधर ही गिरा है भाई, जहाँ पर आप वो देख रहे हो उधर ही, थोड़ा और लेफ्ट में देखो। बाय बाय देख के भैया చాలా మంది ఇది అలవాటు, ఇది ఉంది చిన్నగా ఉండే కొంచెం స్టెప్స్ మనం క్రాస్ చేస్తాం గుర్తుందా.
डेड ఉండదా डेड कहाँ है अरे ఇప్పుడు ఒక్క నిమిషం అండి నాగన్న వెళ్ళిపోయిన తర్వాత వీడియోలో రన్నింగ్ కామెంటరీ పోయింది. ఇక్కడ కూర్చొని రన్నింగ్ కామెంటరీ చేసేవాడు అన్ని. ఈయన కొట్టడా, ఈయన జిట్టు ఆడతాడా. 114 అన్న 114 16th 15.4 వెంకటన్న పైసలకి న్యాయం చేసుకుంటాడయ్యా అనుకుంటా. నాకే వినిపించేయి వైడ్ బ్రో నెక్స్ట్ ఓవర్. हेलो तो ये वो बाउंड्री है ना, उस बाउंड्री के बाजू रहता ना घास नैनीकाल उस साइड से पहले बोले थे ना अपन बहुत अरे पहले तो इसका कट करो बोलो, बहुत मुश्किल हो रहा है, वो बॉल वहाँ जाके रुक जा रहा, समझ गया ना। बाउंड्री को फेंसिंग को नहीं लग रहा, हम लोग दिमाग ख़राब कर रहे हैं। और इसको क्या करेंगे, उसको 1 लीटर पेट्रोल दिया तो कितना मशीन से कट होता उतना कट कर देता, पर बाकी का जो बचता ना पूरा पावड़ा से बोले तो बहुत मुश्किल होता उसको। मशीन से कट कर लेना, जो मशीन कितने तक गया तो उतने तक, फिर उसके बाद हाँ वही। और इससे पहले उसको 1000 रुपीज़ दिया था, आपको अकाउंट डाल लिया अपना तो क्लियर, मेरा तो क्लियर हो गया। और उसमें उसके फ़ोन में चेक करा मैं, अभी मेरे को ना कल पैसे होना है भैया, बोले तो ठीक है अभी तक कितना दिए तेरे को बोल के पूछा, मेरा अकाउंट
नहीं उसको तो आप मेरा 1000 रुपीज़ ऐड नहीं करें, फिर उसका 1500। हाँ हाँ आपके पास है ना, उसमें 1000 कम है बोल के बोल रहा हूँ, उसमें उसको कम नहीं है अपने को। नहीं 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 भैया, अपन 7350 रुपीज़ दिए उसको, आप उसमें उसके अकाउंट में 6350 लिखे, वो बोल रहा हूँ। हाँ वो हाँ 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 वही बोल रहा हूँ, 1000 रुपये ऐड करो उसमें बस, फिर हाँ वो भी अभी आपको दिया। ठीक, आज 5 लेके आया मैं। कहाँ रखे थे परसों, तो मैं दो दिया ना। क्या है कि मैं नहीं देखा उसमें, देखने मैं तो आज 5 लाया देखो। ठीक है। కూర్చుంటే నోబాల్ ఉండదు అలా. వా అప్పటికైతే దాన్ని సిక్స్ కొట్టేవాడే. అది ఎట్లా ఆ? అవుట్ కూడా ఉండే ఆయన, ఇంకా కొంచెం కిందికి అయితే. మధ్యలో పడింది కాబట్టి అశోక్ దానిలే. అవును, ఆయన మరి ఏం చేసిందో అర్థం కాలేదు, మంచి ముందే వస్తుంది అది, క్రాస్ బ్యాట్ ఆడింది. ఏయ్ అంత పెద్ద బ్యాటింగ్ టీం ఏం కాదు కదా. మీరే ఆడిస్తారు. మేమే ఆడిస్తాం నిజంగానే. మేము ఒక 50 కొట్టుకోవాలి కదా జనాలు. అవును అందరూ ఉన్నారు కదా. ఎవరు ఈయన వివేక్ 2 వికెట్. ఏందన్నా ఓరా
రేయ్ అన్న ఇది లాస్ట్ ఓవరా? అతను సచిన్ వాళ్ళ ఫ్రెండ్. సచిన్ కాదు, పాండే. కోరెంత 140 చాలనుకున్నాను, పోయింది అది. అయినా మనం చేసేది ఏం లేదు, మామూలు చేసాం, కంగారు పడేసిన అంతే. ఈయన కొంచెం ముందు వచ్చేదండి. బయటే ఉండరా, చాలు మనకి స్కోర్ చాలు. లోకేష్ వెయిట్, పాండే, లోకేష్.
టూ అన్నందుకు టూర్కి వచ్చేసి అబ్బా తగలదు ఆయనకి, ఆ? ఆయనకి తగలదు. 4 balls అయినాయి. ఆ 2 బాల్ అయిపోయినాయి. నాట్ అవుట్. కింద టబ్బట్. లాస్ట్ బాల్. వైడ్ వైడ్ లేదన్నా కొంచెం అనిపించింది కదా.